వికారాబాద్ జిల్లా పరిగి గ్రామ పంచాయతీ ప్లాట్లను గత సర్పంచ్ స్వాహా చేశారని గ్రామస్తులు మండిపడ్డారు. నస్కల్ గ్రామంలో కొంతకాలం క్రితం చేసిన లేఅవుట్లు గ్రామ పంచాయతీకి వదలవలసిన 10% భూమిని వదలకుండా స్వలాభం ఆశించి అనుమతులు ఇచ్చారంటూ అప్పటి పంచాయతీ కార్యదర్శి సర్పంచ్పై ఆరోపించారు. ఇక నస్కల్ గ్రామంలో సర్వే నంబర్ 106లో 2017 సంవత్సరంలో సుమారు 3 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో లేఅవుట్ చేసిన స్థలంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ లేఅవుట్లో సుమారు 50 ప్లాట్లు రాక అందులో గ్రామ పంచాయతీకి 3 ప్లాట్లు వదిలినట్లు అప్పట్లో లేఅవుట్ చేసిన వారు తెలిపినట్లుగా గ్రామస్తులు చెప్పారు. ఈ ప్లాట్లను గ్రామ సర్పంచ్ తనయుడు మేడిత రాజేందర్ తన పేరు మీద చేసుకున్నట్లుగా ఆరోపించారు. ఇక అంతేకాకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే గ్రామ పంచాయతీ నుంచి లేఅవుట్లలో అనుమతి ఇచ్చారంటూ తప్పుపట్టారు. కనీసం రోడ్లు, వీధి లైట్లు, మురుగు కాలువలు, తాగునీటి లేకుండా లేఅవుట్కు అనుమతి ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు. కొంతమంది గ్రామస్తులంతా కలిసి డిపిఓను ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. 2.5 ఎకరాలు ప్లాట్లు చేసిండ్రు కనుక గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిందే అడుగుతున్నాం. మేము మిగతాది ఏం మాకు ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఉన్న ప్లాట్లలో చాలా ఇబ్బంది అవుతున్నది కనుక ఒక కమ్యూనిటీ హాల్ కానీ లేదు, రేపు పొద్దుగాల ఏమన్నా దావత్ జీతం అంటే కూడా ప్లేస్ లేదు కనుక అది 283 సర్వే నంబర్లో కూడా అది కూడా ప్లాట్ చేసిండ్రు. అందులో ఒక 2 ప్లాట్లు 3 ప్లాట్లు ఇచ్చిండ్రు. అది ఆయన సొంతం పేరు మీదే చేసుకున్నాడు కనుక దయచేసి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని అంటున్నాం. ఎవరు మా సొంతానికి అవసరం లేదు, మాకేం వేయట్లేదు కనుక అక్కడ ఉండేటోళ్లకు అక్కడ ఒక బడి కట్టుకునని ఏమన్నా కమ్యూనిటీ కట్టుకునని అట్లా ఇవ్వాలి అని చెప్పి ఇది చేస్తున్నాం. ఇల్లు తీసుకొని కూడా ఈ ప్లాట్లకు కూడా హామీ వచ్చినట్టే కొనుక్కునేటప్పుడు కూడా అన్నీ హామీ ఇచ్చిండ్రు. ఏమేమి ఇచ్చారు? రోడ్లు వేస్తాము, మేము తంబాలు వేసిస్తాము, అన్నీ వేస్తాము. యజమానులు మొత్తం హామీ ఇచ్చారు. ప్లాట్లు లేవు, రోడ్లు లేవు, ఆ 2 ప్లాట్లు కూడా లేవు.